హాయ్ ఎవ్రీవన్. ఈ ఇయర్ నీట్ 2021కి అయితే మనకు ఒక మార్పు అయితే రావడం జరిగిందనమాట. ప్రతి ఇయర్ మనకైతే ఓన్లీ వన్ టైం ఫిల్ అప్లికేషన్ ఫామ్ అనేది ఉండేది. కానీ ఈసారి మాత్రం ఇప్పుడు ఏదైతే మనం అప్లికేషన్ ఫామ్ ఇస్తామో అండ్ ఇది ఇచ్చిన తర్వాత పేజ్ 1 అంటారనమాట దీన్ని. అండ్ పేజ్ 2 వచ్చేసి మనం స్కోర్ కార్డ్ అంటే మనం మార్క్స్ షీట్ అయితే డౌన్లోడ్ చేసుకునేటప్పుడు పేజ్ 2 అప్లికేషన్ ఫామ్ అయితే మనం ఫిలప్ చేయాల్సి ఉంటుందని చెప్తున్నారు. అండ్ ఫేజ్ 1 ఇప్పుడు ఫిలప్ చేయాలి. ఫేజ్ 2 అయితే స్కోర్ కార్డ్ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు ఫిల్ చేయాలని చెప్తున్నారు. అండ్ దాని గురించి ఫర్దర్ డీటెయిల్స్ అయితే త్వరలో అప్డేట్ చేస్తామని అయితే మనకు ఎన్టీఏ వాళ్ళు అయితే చెప్తున్నారు. సో అప్లికేషన్ డేట్ వచ్చేసి ఈరోజైతే రిలీజ్ అవ్వడం జరిగింది. అండ్ అప్లికేషన్ ఫామ్ కూడా రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఇక్కడైతే మనం ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఒకసారి చూద్దాం. సో ఆన్లైన్ అప్లికేషన్ డేట్ వచ్చేసి 13th జూలై నుంచి 6th ఆగస్ట్ వరకు అయితే మనకు అవైలబుల్గా ఉంటుందన్నమాట. సో లాస్ట్ డేట్ వచ్చేసి పేమెంట్ కానీ అనమాట. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ అండ్ ఏటీఎం కార్డ్ నుంచి అయితే మనకి యూపీఐ, పేటిఎం వాలెట్స్ నుంచి కూడా పే చేయొచ్చు అనమాట. అదైతే 7th ఆగస్ట్ అప్ టు 11:50 PM అనమాట. అంటే నైట్ 11:50 వరకు అయితే ఉండడం జరుగుతుంది. అండ్ ఇంకో కరెక్షన్ వచ్చేసి 8th ఆగస్ట్ నుంచి 12th ఆగస్ట్ వరకు అయితే కరెక్షన్ విండో ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఏ ఎగ్జామ్ సెంటర్లో మనకి ఏ సిటీలో ఎగ్జామినేషన్ అనేది మనకు 20 ఆగస్ట్ రోజైతే చెప్పడం జరుగుతుంది. అండ్ అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ డేట్ వచ్చేసి ఇంకా ఇవ్వలేదు, త్వరలో చెప్తామని చెప్తున్నారు. అండ్ ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చేసి 180 మినిట్స్, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ లాస్ట్ ఇయర్ లాగానే అనమాట. టైమింగ్ ఆఫ్ ఎగ్జామినేషన్ 2 PM నుంచి 5 PM వరకు అయితే ఉంటుందంట. అండ్ సెంటర్ డేట్ అండ్ షిఫ్ట్ ఆఫ్ నెట్ యూజువల్స్ అది కూడా అడ్మిట్ కార్డులో చెప్తామని చెప్తున్నారు. అండ్ ఓఎంఆర్ షీట్ రెస్పాన్స్ ఆన్సర్కి అది కూడా త్వరలో చెప్తామని చెప్తున్నారు. అండ్ డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ అది కూడా తర్వాత అనౌన్స్ చేస్తామని అయితే చెప్తున్నారనమాట. సో నేను ఆల్రెడీ ట్రై చేశాను. మనకు అప్లికేషన్ అయితే ఫామ్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఫీజ్ డ్యూరేషన్ అండ్ అవన్నీ ఇప్పుడు మరి కొద్దిసేపట్లో చెప్పడం జరుగుతుంది. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ బెల్ని ఆన్లో పెట్టడం ద్వారా నేను వీడియో చేసిన మరుక్షణమే మీకైతే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. రేపు మన ఛానల్లో ఒక స్టూడెంట్ది అయితే నేను అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేయించి అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసి అయితే మీకు చూపిస్తాను. సో నేను ఇప్పుడు ఎగ్జామ్ ఫీ ఎంత ఉంటుంది అండ్ కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటనేది ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో మీరైతే తీసుకొని రెడీగా ఉండండి. సో మనకు జనరల్ కేటగిరీ వచ్చేసి 1500 రూపీస్ అనమాట. జనరల్ ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సిఎల్ సెంట్రల్ లిస్ట్ వారికి 1400 రూపీస్ అనమాట. అండ్ ఎస్సీ ఎస్టీ పర్సన్ విత్ డిజేబిలిటీస్ వాళ్ళకి 800 రూపీస్ అనమాట. మనం పేమెంట్ అయితే పేటిఎం, యూపీఐ అండ్ క్రెడిట్ డెబిట్ కార్డులతోనైతే పే చేయొచ్చు అని చెప్తున్నారు. అండ్ ఇక్కడ మేజర్గా ఇంప్లిమెంటేషన్స్ అనేవి ఏం లేవు. ఓన్లీ ఫేజ్ 1 అప్లికేషన్ ఫామ్, ఫేజ్ 2 అప్లికేషన్ ఫామ్స్ అయితే ఉన్నాయి. అండ్ అప్లోడ్ స్కాన్ ఇమేజెస్ క్యాండిడేట్స్కి ఏవైతే ఉన్నాయో ఫోటోగ్రాఫ్, క్యాండిడేట్ సిగ్నేచర్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్, పోస్ట్ కార్డ్ అండ్ 10th క్లాస్ సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అండ్ ఆధార్ కార్డ్ వచ్చేసి అండ్ మీరు ఏ ఇయర్ ఏ కాలేజ్లో చదివారు అండ్ మీ కాలేజ్ నేమ్స్ ఏంటి, మీ ఇంటర్ హాల్ టికెట్ నెంబర్స్ కూడా దాదాపు అడుగుతుండొచ్చు. సో మీరు అవి కూడా దగ్గర అయితే పెట్టుకోవాలి. అంటే స్కాన్ చేసి అప్లోడ్ చేయని అవసరం లేదు, బట్ నెంబర్స్ అయితే కావాలి. సో మీరు అవి కూడా దగ్గర పెట్టుకోండి. అండ్ ఇంకా చూసుకుంటే మనకైతే కరెక్షన్ విండో ఉంది కదా, దాంట్లో మనం అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ అయితే కరెక్ట్ చేయడానికి వీలుండదని చెప్తున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ నీట్ 2021 గురించి ప్రతి అప్డేట్ నోటిఫికేషన్ అండ్ ఇంపార్టెంట్ ఆల్ అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్.